మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్నటి వరకు ఆప్తమిత్రులు ఈరోజు బద్ధ శత్రువులుగా మారిపోయారు. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ నేషన్గా భావించే అమెరికాకి అధ్యక్షుడు ఒకరైతే సంపన్న వర్గాల్లో అత్యంత సంపన్నుడు అని చెప్పుకునేటువంటి ఎలాన్ మస్క్ మరొక వైపు ఉన్నారు. అసలు ఇద్దరిలో ఎవరు కరెక్ట్గా ఉన్నారు? అమెరికాలో కొత్తగా తీసుకొస్తున్నటువంటి ది బ్యూటిఫుల్ బిల్ కనుక అమలైతే అమెరికా దివాలా తీస్తుందని ఎలాన్ మస్క్ అంటున్నారు. కానీ అమెరికాని గ్రేట్ చేయాలంటే కనుక ఈ బిల్లు అవసరమని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ అలానే పొలిటికల్ అనలిస్ట్ నల్మోత్ చక్రవర్తి గారు ఉన్నారు. చక్రవర్తి గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు, బాగున్నారండి? బాగున్నారండి. ఏంటి సార్ ఈ అమెరికాలో దుమారం రేగింది? నిన్న మొన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తే అది నడుస్తుంది, అందరూ భయపడుతున్నారు. చివరికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వెంటనే సరెండర్ అయిపోయారు అనేటువంటి ప్రచారం జరిగింది. ఈరోజు ఎలాన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్, ఎవరు కరెక్ట్? అసలు ఎవరు చెప్పే వాదనలో ఎంత నిజం ఉంది? ఒకరేమో అత్యంత శక్తివంతుడు, ఇంకోరేమో అత్యంత ధనవంతుడు. ఇద్దరు ఒకటో తరగతి పిల్లలు, ఐదేళ్ళు ఒకటో తరగతి పిల్లలతో కొట్టుకున్నట్లు కొట్టుకుంటున్నారు. సో దట్ షుడ్ టెల్ యూ. మీకు దీని గురించి కావాల్సిన విశ్లేషణ అంతా అక్కడే సరిపోయింది. బట్ ఇద్దరికి వెరీ బిగ్ ఈగోస్. ఆబ్వియస్లీ ఒక అతను దేశానికి అధ్యక్షుడు, ఇంకొక అతను వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఉండటం సహజం. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి అందరూ అంటూనే ఉన్నారు వీళ్ళ సాన్నిహిత్యం ఎక్కువ రోజులు ఉండదు, ఇది ఎప్పుడో బెడిసికొట్టేదే. సరే, 6 నెలలకే బెడ్స్ కొట్టేసింది ఏంటి అనేది డౌట్ ఇప్పుడు. మరి ఇంత త్వరగా అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. నేను అనుకున్న 2 సంవత్సరాలు నడుస్తుంది అనుకున్నాను పడవ. బట్ అప్పుడే విడాకుల దాకా వచ్చేసింది. 6 విడాకులు అయిపోయాయో. సో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అంటే, ఒకటేమో రాజకీయం ట్రంప్ చేసేది, ఈలాన్ చేసేదేమో ఐడియాలజీ, సిద్ధాంతం. ఈలాన్ మస్క్ ఐడియాలజీ ప్రభుత్వం ఖర్చులు, అమెరికా ప్రభుత్వం పెట్టే ఖర్చులు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి, దేశ భవిష్యత్తుకి హాని చేస్తుంది అనేది అతని భావన. దానికి తగ్గట్లే అతనికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డోజ్కి అతన్ని సారథ్యం వహించమన్నారు ట్రంప్. అయితే అతను పెట్టుకున్న టాస్క్ అమెరికా ప్రభుత్వానికి ఈ రోజున్న అప్పు $36 ట్రిలియన్. ఈ ప్రపంచ చరిత్రలో ఏ దేశం కూడా ఇంత అప్పు చేయలేదు. ప్రపంచంలో అత్యంత అధిక అప్పు అంటే అసలు దగ్గరలో రెండో ఎవరో మరి చెక్ చేయాలి, దరిదాపులో కూడా ఎవరు లేరు, అంత అప్పు ఉంది అమెరికాకి. బాధ్యతారాహిత్యంగా ఖర్చు పెట్టడంలో అమెరికా నెంబర్ 1 అక్కడ ప్రభుత్వం. కాకపోతే అక్కడ వ్యవస్థలు బాగా పనిచేస్తాయి, కంపెనీలకు రక్షణలు ఉన్నాయి, ఫ్రీ మార్కెట్ సిస్టమ్ ఉంది కాబట్టి సంపద సృష్టించగలుగుతున్నారు. కానీ అది ప్రభుత్వం మూలంగా కాదు. ప్రభుత్వం అక్కడ చేసే ఈ యుద్ధాలకు పెట్టే ఖర్చులు కానీ, మిలిటరీకి పెట్టే ఖర్చులు కానీ, సంక్షేమ పథకాలకు పెట్టే ఖర్చులు కానీ, అవి చాలా ఇబ్బందికరమైన విషయం. దాని మూలంగా దేశంలో చాలా అప్పులు ఉన్నాయి. అయితే ట్రంప్ గెలవటానికి ఎన్నికలప్పుడు మన దేశంలో మన నాయకులు ఇప్పుడు సూపర్ 6లని, నవరత్నాలని మన నాయకులు ఎట్లు ఇస్తున్నారో ఆయన కూడా చాలా ఉచితాలు ప్రకటించాడు. ఉచితాలు కాకపోయినా పన్ను మినహాయింపులు, ట్యాక్స్ కట్స్, ఇట్లాంటివన్నీ చేస్తా అంటారు. అయితే రిపబ్లికన్స్ జనరల్లీ కాస్త ఆర్థికంగా కొంత డిసిప్లిన్ ఉన్నవాళ్ళు. మరి డెమోక్రాట్ అంటేనేమో లెఫ్ట్, రిపబ్లికన్స్ అంటేనేమో రైట్ వింగ్ కాబట్టి కొంత ఆర్థికంగా డిసిప్లిన్ అట్లీస్ట్ మాట కన్నా చెప్తారు. ఏది ప్రభుత్వం ఖర్చులు పెరగకూడదు, ప్రజల డబ్బులు ప్రజల దగ్గర ఉండాలి, ప్రజల దగ్గర డబ్బు ఉంటే సంపద సృష్టించబడుతుంది, వగేరా వగేరా. అయితే ఈ బిల్లులో దాదాపు సంవత్సరానికి $1 ట్రిలియన్, ఇప్పుడు ఆల్రెడీ $35-36 ట్రిలియన్ ఉంది అమెరికా అప్పు. అదనంగా అప్పు తీసుకోబోతున్నాడు ట్రంప్. ఆయనున్న 4 ఏళ్లలో ఒక 4-5 ట్రిలియన్లు అయితే 10 ఏళ్లలో దాదాపు 10 ట్రిలియన్లకు వెళ్ళిపోతుంది. అంటే 36 నుంచి ఒక 10 ఏళ్లలో $45-46 ట్రిలియన్ అప్పుకి చేరబోతుంది. అది దట్ ఈస్ వాట్ ఈలాన్ మస్క్ ఈజ్ అబ్జెక్టింగ్. మీరు ఏమని వచ్చారు, ఏం చేస్తున్నారు అని. అయితే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మరి పూరించకపోతే జనాలు ఊరుకోరు, పూరిస్తే అప్పులు వస్తాయి. అది ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకుంటూ ఒకరి విషయాలు ఇంకొకరు బయట పెడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఒక ట్రూత్లో ఒక కామెంట్ చేశారు. ఆయన ఈవీ కార్లు అమ్ముకోవడం కోసమే కాంట్రవర్సీ మొదలైంది మా ఇద్దరి మధ్య అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా ఎలాన్ మస్క్ ఎఫిషియన్సీ ఏంటి? ఆయన చెప్తున్నట్టుగా అతను నిజంగా అంత గవర్నమెంట్ సబ్సిడీస్ ఈ సపోర్ట్తోనే ఎదిగినటువంటి ధనవంతుడా, లేదా నిజంగానే మంచి ఎంటర్‌ప్రెన్యూరా?
ఈజ్ డెఫినెట్లీ గుడ్ ఆంటర్ప్రెన్యూర్. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సబ్సిడీలు కానీ ఇన్సెంటివ్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇస్తున్నాయి. ఎందుకంటే పెట్రోల్ మూలంగా పర్యావరణంలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అన్ని దేశాలు, భారతదేశం కూడా ప్రోత్సహిస్తుందిగా ఇప్పుడు. అయితే ఈలాన్ మస్క్ సబ్సిడీలు ఇవ్వలేదు కాబట్టి ట్రంప్ మీద కోపం చేసుకున్నాడు, ట్రంప్ తో తెగతెంపులు చేసుకున్నాడు అనేది ఏమాత్రం పసలేని వాదన. ఎందుకో చెప్తాను. ఎన్నికలకు ముందు ఒక వ్యాపారం చేసే వ్యక్తి మన దేశంలో అయినా ఏ దేశంలో అయినా రాజకీయాల జోలికి వెళ్ళరండి. ఎందుకంటే ఒక పార్టీకి అనుకూలంగా ఉంటే ఇంకో పార్టీకి వ్యతిరేకం అవుతాం. ప్రజల్లో కూడా ఏ దేశం, ప్రజాస్వామ్య దేశాలు చాలా వరకు కూడా ఓట్లు గెలిచిన పార్టీకి ఒక 50, 55, 60% వస్తే ఓడిపోయిన పార్టీకి కూడా 40 వస్తాయి. భారతదేశంలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఎంత గొప్ప పార్టీ అయినా 55 వస్తే ల్యాండ్ స్లైడ్. అట్లాగే ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ట్రంప్కు సపోర్ట్ చేశాడో మిగిలిన వాళ్ళందరూ వ్యతిరేకం అవుతారుగా. వ్యతిరేకం అయ్యారు. వ్యతిరేకం అయ్యి అతను కార్లు కొనటం మానేశారు, కార్ల మీద దాడులు చేయటం మొదలు పెట్టారు. యూరోపియన్ యూనియన్, యూరోప్ లో ఉన్న దేశాలు ఎప్పుడైతే ఇతను ట్రంప్ కి అనుకూలంగా మాట్లాడటం, అనుకూలంగా ప్రచారం చేయటం చేశాడో, అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ట్రంప్ సన్నిహితంగా ఉండటం మూలంగా యూరోపియన్ దేశాలు కూడా టెస్లా కార్లు కొనటం మానేశాయి. అయినా కూడా సైద్ధాంతికంగా అతనికి ట్రంప్తో వెళ్ళాలనే ఆలోచన ఉంది కాబట్టి రిస్క్ తీసుకున్నాడు. ఏ వ్యాపారస్తుడు తీసుకొని రిస్క్ తీసుకున్నాడు. ఈరోజు ట్రంప్ బడ్జెట్ విషయంలో అతనికి మనస్పర్ధలు చెల్లిపోతే సబ్సిడీలు తోడిపోవడం అనేది ట్రంప్ మనస్తత్వానికి నిదర్శనం. కానీ ఒకటి, ఎలాన్ మస్క్ లేకపోయినా కానీ ఖచ్చితంగా మేము గెలిచి తీరేవాళ్ళం అంటారు. నిజంగానే ఎలాన్ మస్క్ ఫ్యాక్టర్ అనేది పనిచేయకపోతే అమెరికన్ ఎలక్షన్స్ ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? అది కాస్త చెప్పడం కష్టం కదా కేశవ్ గారు. అంటే లేకపోతే ఏమవుద్ది అనేది అన్ని ఇవి హైపోథెటికల్, అంటే మన ఊహాజనితమైన ప్రెడిక్షన్సే. కానీ ఈలాన్ మస్క్ రావటం మూలంగా ట్రంప్కి క్రెడిబిలిటీ పెరిగింది. బికాజ్ ఈలాన్ మస్క్ ఇస్ చాలా సక్సెస్ఫుల్ వ్యాపారస్తుడు, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపారస్తుడు. ప్రజలు అతన్ని చేసిన వాటికి గౌరవం, ఏది స్పేస్ ఎక్స్ రాకెట్లు ఏవైతే లాంచ్ చేస్తున్నాడో అపారమైన గౌరవం ఉంది. అతను సాధించిన సక్సెస్, నాసా పెట్టే ఖర్చులో ఇతను ఒక ఫ్రాక్షన్ 3వ వంతు 4వ వంతుకు రాకెట్లు లాంచ్ చేయగలుగుతున్నాడు. అట్లాగే ఎలక్ట్రిక్ కార్లు తీసుకొచ్చాడు, 0 నుంచి వచ్చాడు. ఇమిగ్రెంట్, వేరే సౌత్ ఆఫ్రికన్ అతను ఒక అమెరికా దేశానికి వచ్చి ఆ విధంగా ఇన్నోవేషన్, కొత్తవి కనిపెట్టి వ్యాపారాన్ని వృద్ధి చేయడం అనేది గొప్ప విషయం. అతను వెళ్ళి ట్రంప్ను కలిసేసరికి ట్రంప్ క్రెడిబిలిటీ పెరిగింది ఒకటి. 2, ట్రంప్ విపరీతంగా ఖర్చు పెట్టాడు ఎన్నికల్లో. $380 మిలియన్ ట్రంప్ ఖర్చు పెట్టాడు. అంతేకాక ట్రంప్ కొరకు క్యాంపెయిన్ కూడా చేశాడు. సో ట్రంప్కి ఈజ్ గాట్ ఎ మెయిన్ స్ట్రీమ్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు మొదటిసారి ట్రంప్ విచ్చలవిడిగా ఉండింది పాలన, గొడవ. అతను పెట్టుకున్న క్యాబినెట్లో మంత్రులు తీసేయటం, వాళ్ళతో గొడవలు పట్టడం, కేసులు, ఇదే నడిచింది. ఇప్పుడు రెండోసారి ఎప్పుడైతే ఈలాన్ మస్క్ చేతులు కలిపాడో అతని క్రెడిబిలిటీ పెరిగింది, సహాయపడింది. ఈలాన్ మస్క్ లేకపోతే ట్రంప్ ఓడిపోయేవాడు అంటే ఎవరు మాత్రం చెప్పగలం? చెప్పలేక. సో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి బాధ్యత తీసుకునేటువంటి క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యనే వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఆయనకి బాధ్యతలు తీసుకునే వెంటనే, ప్రెసిడెంట్ అయిన వెంటనే 2-3 నెలల్లోనే వెటరన్స్ అందరూ కూడా అగెనిస్ట్ అంటూ రోడ్డుపైకి వచ్చారు. ఇప్పుడు ట్రంప్తో, ఎలాన్ మస్క్తో వచ్చినటువంటి విభేదాల వలన మొత్తం టోటల్గా ఎక్స్పోజ్ అయ్యారు. ఏంటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పరిస్థితి కానీ, గవర్నెన్స్ పరిస్థితి కానీ ఎలా ఉండొచ్చు ఇప్పుడు? ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఎలా జరిగిందో మనకు తెలుసుగా. అసలు అరాచకంగా, నేను రైట్ వింగర్నే, రిపబ్లికన్ పార్టీకి కాస్త సానుభూతి ఉన్నవాడిని. కానీ ఈ గత సంవత్సరం కూడా కాలేదండి, 8 నెలలుగా, ఈ 8 నెలల పాలనలో అతని ప్రవర్తన కానీ, అతని విధానాలు కానీ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నోటి దురుసు, ఏది నోటికి ఏదో. ఇప్పుడు భారతదేశం ఉందండి, నేను భారతదేశం మా దేశంలో ఒక రాష్ట్రం చేసేస్తా అంటే చాలా కోపం వచ్చింది ప్రజలకు కూడా. కెనడా 51వ రాజ్యం అంటాడు. అసలు అర్ధరహితం అది. అంత పెద్ద మాట. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి, ఒక దేశాధ్యక్షుడు, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశానికి ఉన్న అధ్యక్షుడు, అనే మాటలు కావాలి. గ్రీన్లాండ్ మేము తీసుకుంటా ఉంటాం, A2 తీసుకునేది అదేమన్నా ఆట బొమ్మ తీసుకోవటానికి? పనామా కెనాల్ మాదంటాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు జరుగుతుంటే, ఇండియా పాకిస్తాన్ మధ్య దశాబ్దాలు, సిమ్లా ఒప్పందం జరిగినప్పటి నుంచి కూడా మన మధ్య ఉన్న ఏమన్నా మనస్పర్ధలు కానీ గొడవలు ఉన్నా కూడా బైలాటరల్,
అంటే వాళ్ళు ఆ దేశం మన దేశం మాట్లాడుకుంటాం. సరే మీరు సహాయం చేశారు, తెర వెనుకుండి బలవంతంగానో ఏదో చేసి ఒప్పించారు ఇద్దరిని, ఏది సీజ్ ఫైర్. నోరు మూసుకోవచ్చుగా, వెళ్ళి ఎమ్మటే ట్విట్టర్లో నేను చేయబట్టే వచ్చింది అన్నాడు, మొత్తం బెడ్స్ కొట్టింది, జనాలందరూ గొడవ చేస్తారు. ఒక విధంగా ట్వీట్ చేయడం వలన నిజంగానే ఆయన చాలా గ్రేటెస్ట్ లీడర్ అనేటువంటి ఒక ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఎలాన్ మస్క్ రివోల్ట్ అయిన తర్వాత టోటల్ డౌన్ఫాల్ జరిగినట్టుగా అనుకోవచ్చా? టోటల్ డౌన్ఫాల్ కాదు, ఇప్పుడు ఒకటి కాదుగా. ఈలాన్ మస్క్ ఇప్పటి వరకు ట్రంప్ చేసిన విషయాల్లో ఒక 10లో ఇది 10వది, కాకపోతే ఇప్పటివరకు జరిగిన అన్నింటిలోకి ఇది బాగా పెద్దది. దాంతోపాటు ఆయన ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఎప్స్టీన్ అంటే అమెరికాలో అతిపెద్ద స్కాండల్. స్కాండల్లో చాలా మంది రాజకీయ నాయకులు, ధనవంతులు, సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఉన్నారు. అతను మొత్తం లాగ్ మెయింటైన్ చేశాడు ఎవరెవరు అతనితో కలిసి ఈ స్కాండల్లో పాల్గొన్నారు అనేది. అయితే కొన్ని పేర్లు విడుదల చేశారు, కొన్ని పేర్లు విడుదల చేయలేదు. నిన్న ట్రంప్ ఈలాన్ మస్క్ ని తిట్టగానే ఈలాన్ మస్క్ వెంటనే ఆ ఫైల్స్ రిలీజ్ చేయడానికి కారణం ట్రంప్ కూడా ఉన్నాడు ఆ లిస్ట్ లో అన్నాడు. సో ఇది మొత్తం రొచ్చు అవుతుంది. సో ట్రంప్కి డెఫినెట్లీ నష్టం జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ప్రతి 2 సంవత్సరాలకు ఎన్నికలు ఉంటాయి. అధ్యక్ష ఎన్నికలు 4 సంవత్సరాలకున్నా కూడా మన పార్లమెంట్ అంటే అక్కడ కాంగ్రెస్ ప్రతి 2 సంవత్సరాలకు ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి వచ్చే ఎలక్షన్లో ఇంకో సంవత్సరం 4 నెలలు ఉన్నాయి ఎలక్షన్లో. నా వ్యక్తిగత అభిప్రాయంలో బాగా దెబ్బ కొట్టింది రిపబ్లికన్ పార్టీకి. కానీ ఎలక్షన్స్ అనేది ఒక యాంగిల్ అయితే ఇప్పుడు అభిశంసన అనేటువంటి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సో ఈ ఎలిగేషన్స్ మధ్య ఇంపీచ్మెంట్కి చేయాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు ట్రంప్ ఉన్నాడు అనేది ఎలాన్ మస్క్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇది కేవలం ఒక ఆరోపణగానే చూడొచ్చా, లేదా నిజంగానే ఎలాన్ మస్క్ని ఇంపీచ్ చేసేంత సామర్థ్యం ఇప్పుడు అవకాశం ప్రతిపక్షాలకు ఏమైనా ఉందా? లేదు కదా కేశవ్ గారు. ఇప్పుడు ఇంపీచ్ చేయాలంటే మన లోక్సభ రాజ్యసభ లాగా వాళ్ళకు కూడా అక్కడ సెనెట్ హౌస్ ఉంటాయి. వాటిలో రెండిట్లో రిపబ్లికన్ పార్టీనే మెజారిటీ. ఒకటి. రెండు, ఈరోజు అమెరికాలో పరిస్థితి ఏంటంటే రిపబ్లికన్ పార్టీ అంటే డెమోక్రాట్లు ఎట్లాగో వ్యతిరేకంగా ఉంటారు. డెమోక్రాట్స్ అంటే మన కాంగ్రెస్ పార్టీ లాగా వాళ్ళు ఎట్లాగో వ్యతిరేకిస్తారు, వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి. పాలక పక్షంలో కూడా అమెరికాలో స్వేచ్ఛ ఉంటుంది ఏది వ్యతిరేకించడానికి. మనలాగా గంపగుత్తగా అయ్యారు అక్కడ. స్వతంత్రంగా ఆలోచిస్తూ వాళ్ళ సొంత పార్టీలో కూడా వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. అది చాలా తరచుగా జరిగే పని. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ట్రంప్కి వ్యతిరేకించడానికి భయపడుతున్నారు. కాబట్టి ఇంపీచ్మెంట్ చాలా కష్టం. సో ఒకరిద్దరు ఎలాన్ మస్క్కి అనుకూలంగా కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాదన బలపడడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా, లేదా ఈ వ్యతిరేకత మొత్తాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ అణిచివేయగలుగుతారా? అంటే నెక్స్ట్ అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తి ఉన్న వాళ్ళు, రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది కొంచెం అవకాశం కల్పిస్తుంది. కొందరు మాట్లాడుతున్నారు రిపబ్లికన్ పార్టీలో, కొందరు మాట్లాడుతున్నారు. బట్ ఈలాన్ మస్క్ చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. 3వ పార్టీ తెర మీదకి రావాల్సిన అవసరం ఉంది అన్నాడు. అమెరికా 2 పార్టీల దేశం అండి. వేరే పార్టీలు రావడం చాలా కష్టం. అంటే ఓట్లు వేసేవాళ్ళు ఓటు వేసి వృధా చేసుకోరు. మన దేశంలో కూడా చిన్న చితక పార్టీలు చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీకి ఓటు వేస్తే వృధా అయిపోతుంది ఓటు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో టీడీపీకో వైసీపీకో వేయాలి, తెలంగాణ అయితేనేమో కాంగ్రెస్ బీజేపీనో టీఆర్ఎస్ ప్రధానమైన పార్టీలు. చిన్న పార్టీలు వేయడానికి జంకటం కాదు, ఓటు వృధా అయినట్టు అనిపిస్తుంది. సో అమెరికాలో కూడా అదే పరిస్థితి. 2 పార్టీలే ఉన్నాయి. ఒక ముఖ్యమైన నాయకుడు, పెద్ద నాయకుడు వచ్చి ప్రజల్లో వాళ్ళ ఉత్సాహం నింపి తీయగలిగితే 3వ పార్టీ వచ్చింది. 3వ పార్టీ చాలా కష్టం అమెరికాలో. బట్ ఈలాన్ మస్క్ ఈస్ సేయింగ్ దే నీడ్ ఎ థర్డ్ పార్టీ. రైట్. ఇక భారతదేశం పైన ఈ ఘర్షణలు లేదా ఈ వైరుధ్యాల ప్రభావం ఎలా ఉండొచ్చు? ఈరోజే స్టార్లింక్కి లైన్ క్లియర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలాన్ మస్క్ కంపెనీ ఇండియాలో ఎంటర్ అవుతుంది అని చెప్పని సంకేతాలు వచ్చేసినాయి క్లియర్గా. సో ఇది ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా, లేదా భారతదేశానికి ఇంకొక రకమైన ఇబ్బందికరమైన సమస్యను సృష్టించే అవకాశం ఉంటుందా? భారతదేశానికి పెద్ద ఇబ్బంది కాదండి. భారతదేశానికి ఈలాన్ మస్క్ రావడం అంత ఇష్టం ఉన్నట్టు నాకేం అనిపించలేదు. రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అది మన దేశానికి ఉన్న ఈ ప్రొటెక్షనిస్ట్ మైండ్ సెట్ ఏదైతుందో, పోటీ రానివ్వకుండా అడ్డుకోవటం, ఇక్కడ వ్యాపారస్తులు ప్రభుత్వాలను మేనేజ్ చేసుకుని 2014లో ఆపారు, 2021లో స్టార్లింక్ ఆపారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు ఎలాన్ మస్క్ స్టార్లింక్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇక్కడ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనిపిస్తుంది.
లేదు, ఇప్పుడు ఈలాన్ మస్క్ ట్రంప్ కి దగ్గరగా ఉంటే ఇక్కడ మస్క్ కి చాలా లాభంగా ఉంటుంది భారతదేశంలో. ఓకే ఓకే. ఇప్పుడు ట్రంప్ కి వ్యతిరేకం ఉన్న తర్వాత ఈలాన్ మస్క్ కి మనం అతని ఆలోచనలకి అతని వ్యాపారాలకి మనం అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదుగా. అవును అవును. సో ఇట్ విల్ హర్ట్ భారతదేశం కన్నా ఈలాన్ మస్క్ కాస్త నష్టం కలిగించే విషయం ఇది. రైట్ రైట్. బట్ ఈలాన్ మస్క్ ఎప్పుడు కూడా నెవర్ అతను నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాడు. అన్ని నష్టాలకి కష్టాలకి అన్నిటికీ సిద్ధపడినవాడు. ట్రంప్ కూడా అట్లాంటి వాడే. చాలా మంది ఆల్ఫా మేల్స్ అంటుంటారు. ఆల్ఫా మేల్ అంటే బాగా అగ్రెసివ్ గా పోట్లాడేవాళ్ళు. ఇద్దరు సంఘర్షణగా చూడాలి మనం కూడా. 100% ఇద్దరు మొండి వాళ్ళు, తెగింపు ఉన్నోళ్ళు ఇద్దరు కూడా. ఓకే ఓకే. రైట్ రైట్. థ్యాంక్ యూ చక్రవర్తి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంతర్జాతీయంగా కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయితే ఎలాన్ మస్క్ చేస్తున్నటువంటి వాదనలో కొంత పస ఉంది అని చక్రవర్తి గారు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా అమెరికా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటేనే అమెరికాకి భవిష్యత్తు ఉంటుందనేది ఎలాన్ మస్క్ చేస్తున్నటువంటి వాదన. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన అధికారాన్ని వినియోగించేటువంటి క్రమంలోనే మొండిగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నది. ఇద్దరు తెగింపు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య పోరాటంగా దీన్ని విశ్లేషించవచ్చని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.